ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలకు ఇబ్బందులు కలుగుతుంది. 3 రోజుల పాటు జరిగిన సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. సొరంగంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా రెస్క్యూ బృందాలు ముందుకెళ్లలేకపోతున్నాయి. 11వ కిలోమీటర్ దాటి లోపలకు రెస్క్యూ టీమ్స్ వెళ్లలేకపోతున్నాయి. టన్నెల్లో భారీగా నీరు ఊరుతుండటంతో బురద పేరుకుపోయిందని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు. అడ్డంగా పాడిపోయిన బోరింగ్ మిషన్ను తొలగిస్తేనే ముందుకెళ్లే పరిస్థితులు ఏర్పడతాయని అంటున్నారు. ర్యాట్ హోల్ మైనర్స్ కూడా ఈ రంగంలోకి దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఈవినింగ్. 6 PM తెలంగాణలోని ఒక్కసారిగా శ్రీశైలం సొరంగం మార్గంలోని అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలోని 3 రోజులుగా ఏదైతే 8 మంది కార్మికులు ఉన్నారో వారు గతంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి 3 రోజులుగా ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జాతీయ స్థాయిలో కూడా నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించినటువంటి వారు కూడా రెస్క్యూ టీం కూడా పాల్గొంటుంది. దీనికి సంబంధించి మంత్రులు ఎవరైతే ఉంటారో కోమారెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి సంబంధించి సీఎంతో పాటు ప్రధానమంత్రి కూడా ఇప్పటికే దాన్ని ప్రతి నిమిషం వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రీశైలం సొరంగం మార్గం 14 కిలోమీటర్ల తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ప్రధానంగా చూసుకున్నటువంటి అయితే 8 మంది అక్కడ చిక్కుకొని ఉన్నారు. దీనికి సంబంధించి ఆ 8 మంది కార్మికులను బయటకు తీసుకురావడానికి గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి అనేక ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫ్లో చూసుకున్నట్లయితే ప్రతిరోజు వచ్చేటువంటి వాటర్ ఫ్లో 3,500 సంబంధించినటువంటి వేల క్యూసెక్లు మాత్రమే పోతున్నాయి. 10,500 క్యూసెక్లు ఎక్స్ట్రా వస్తున్నతో దీనికి అక్కడ ఉన్నటువంటి వండు కానీ సంబంధించిన వాటర్ కానీ పంపింగ్ చేయలేకపోతున్నారు. దీని సాంకేతిక లోపం వల్లనే ఇదంతా జరుగుతున్నాయనేది కూడా ఇంజనీరింగ్ విభాగం చెప్తున్నటువంటి పరిస్థితి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. కానీ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించినటువంటి నావీ అధికారులు కూడా రంగప్రవేశం చేశారు. దీనికి సంబంధించిన అధికారులతోటి కూడా ఈరోజు నల్గొండ సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో పాటు అక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు సంబంధించిన కలెక్టర్లు కూడా రివ్యూ జరిగింది. ఆర్మీ డిఫెన్స్ సంబంధించినటువంటి అధికారులు కూడా రివ్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒకే ఒకటి సొల్యూషన్ చేయాల్సిన పరిస్థితి. వాటర్ ఫ్లో ఎప్పుడైతే తగ్గుతుందో అక్కడికి పోవడానికి కూడా ఏదైతే నావీ దళాలు ఉన్నాయో దానికి కూడా రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా చేశారు. ప్రతిదీ ఎక్విప్మెంట్స్ తో పాటు సాంకేతికంగా పరిజ్ఞానం కూడా అన్ని ఆక్సిజన్ కూడా ప్రతి 1 అవర్కి ఒకసారి పంపించి అప్డేట్ కూడా తీసుకుంటున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి శ్రీశైలం సొరంగం మార్గంలో జరుగుతున్నటువంటి ప్రమాదానికి గురైనటువంటి 8 మంది అభ్యర్థుల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్న క్రమంలో కూడా అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. వాటర్ ఏదైతే గ్రౌండ్ లోని ఎక్కువ ఫ్లో అవుతుందో దానికి పంపింగ్ ద్వారా ఇబ్బంది అవుతుంది. గ్రౌండ్ లో ఉన్నటువంటి వండు ప్రధానంగా ఆ పంపింగ్ ఇబ్బందికరంగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా పంపింగ్ చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రతిరోజు చేయాల్సినటువంటి పంపింగ్ 10,000 క్యూసెక్లకు సంబంధించినటువంటి వాటర్ కానీ చేయాల్సిందే, కానీ 3,500 మాత్రమే పంపింగ్ అవుతుంది. దీనికి సంబంధించింది కూడా అధికారులు కూడా పెద్ద ఎత్తున దాన్ని గ్రౌండ్ లోపల టెక్నికల్ గా ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే ఒక ఇష్యూస్ తో దాన్ని టెక్నికల్ చూస్తున్నారు. కానీ ఆర్మీ డిఫెన్స్ వాళ్ళు కూడా దానికి సాంకేతిక లోపమే తప్పితే మిగతా అది చేయడానికి పెద్ద ఇబ్బందికరమేం కాదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ జాతీయ స్థాయిలో కూడా ఆర్మీ డిఫెన్స్ వాళ్ళు కూడా ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి టీం అధికారులు ఎప్పటికప్పుడు ప్రతి 1 అవర్కి ఒకసారి బులెటిన్ కూడా విడుదల చేస్తున్నారు. ఎవరైతే 8 మంది కార్మికులు ఉన్నారో వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నది ప్రభుత్వం కూడా. వారికి సహాయ చర్యలు కూడా కుటుంబ సభ్యులు కూడా ఓదార్చుతూ పూర్తి స్థాయిలో సహాయ చర్యలు చేయడానికి కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు కూడా చేస్తుంది. కానీ ఈ సంబంధించినటువంటి వాటర్ ఫ్లో సంబంధించినటువంటి అంచనా వేయడంలో కొంత ఇబ్బంది జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అప్లో ఉన్నటువంటి గ్రౌండ్ వాటరే కావచ్చు, దానికి సంబంధించినటువంటి శ్రీశైలంలో ఉన్నటువంటి రివర్ లో ఉన్నటువంటి వాటర్ ఎక్కువ ఇక్కడికి రావడంతో ఆ వాటర్ ని పంపింగ్ చేయడంలో కొంత డిలే అవుతుంది. దీనికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి దానికి సీలింగ్ సంబంధించినటువంటి డిస్ప్లే ఏదైతే డిఫాల్ట్ అయిందో ఆ డిస్ప్లేకి సంబంధించిన కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఆ టెక్నికల్ గా దాన్ని కొంచెం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. గ్యాప్ రావడం వల్ల ఈ టెక్నికల్ మూమెంట్స్ అంతా చేంజ్ చేసుకోవడానికి ఇరిగేషన్ అధికారులు కూడా కొంత సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇరిగేషన్ అధికారులతో పాటు ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నావీ అధికారులతో పాటు సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని అబ్జర్వేషన్ చేస్తూ 8 మంది కార్మికులను కాపాడుకోవడం కొరకు ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని మనం విజువల్ కూడా చూడవచ్చు. ప్రతి నిమిషానికి జరగాల్సినటువంటి విషయాలను కూడా పూర్తిగా ఏదైతే డిఫెన్స్ వాళ్ళు కావచ్చు ఇక్కడ ఉన్న అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. వాటర్ ఫ్లో ఉండడం వల్ల జరిగేటటువంటి ప్రయత్నాలు విఫలం అవుతున్నాయనేది కూడా అక్కడ ఇరిగేషన్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆ 8 మంది కుటుంబ సభ్యుల ఆవేదనతో పాటు ఆ 8 మంది కుటుంబ సభ్యులను కాపాడాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది. దీనికి సంబంధించిన చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి.
ఈ శ్రీశైలం సొరంగ మార్గంలో జరిగినటువంటి రైట్ శ్రీనివాస్. ఈ ఇన్సిడెంట్ వల్ల 3 రోజులుగాను చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది తాజా పరిస్థితి ఎస్ఎల్బిసి సొరంగంలో ఉన్నటువంటి విశేషాలు.